నువ్వు ఏం పేరు నీ పేరు? ఏం సీను? కుర్తివాడ సీను. కుర్తివాడ గ్రామమా? 4 లక్షలు అప్పు ఉండే సీనుకు. 2 లక్షలు రేవంత్ రెడ్డి చెప్పిండే కట్టినావు. ఇక కట్టినావు, అప్పు తెచ్చినావు. అది ఎట్లా కట్టాలి, ఇప్పుడు ఇది ఎట్లా కట్టడు? మరి ఇక అది కూడా ఒక్కసారి చూద్దాం ఏమన్నాడు. ఏమన్నాడే? ఇప్పుడేమన్నాడు? ఇచ్చుడే లేదు. ఇప్పుడు అవి కడితే ఈ మిత్తి ఆ మిత్తి ఏమైపోవాలి సీను? అంటే ఇలా ప్రజలు పాపం రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. ఇవాళ పొద్దున పేపర్ చూస్తే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన మెదక్లో కూడా కూచన్పల్లిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో చూసిన పొద్దున. దాదాపు 3 లక్షలు అప్పయింది. ఏం చేయాలనో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇవాళ ఒక్కరోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు 400-500 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు నీ ఏడాది పాలనలో. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇలా రైతులకు గ్రహణం పట్టినట్టు అయిపోయింది. రైతు బంద్ వస్తలేదు, రుణమాఫీ అయితలేదు, బోనస్ అన్నాడు, బోనస్ ఉత్తదే అయిపోయింది. అన్ని పంటలకు బోనస్ అన్నాడు. అప్పుడు మక్కలకు బోనస్, వడ్లకు బోనస్, కందులకు బోనస్, పత్తికి బోనస్ అన్నాడు. ఇప్పుడు ఒకటే వడ్లు అంటాడు. ఆ వడ్లకు కూడా సన్నాలకు అంటాడు. మన మెదక్ ప్రాంతంలో దొడ్డు ఎక్కువ పడతాయి, సన్నాలు తక్కువ పడతాయి. ఇక ఆ వడ్లు కూడా ఏం చెప్పింది తెలుసా వీళ్ళు? 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 45 లక్షలు. నిజంగా కొన్నది ఎంత తెలుసా మీకు? 18 లక్షలు. మొత్తం రాష్ట్రం మీద ఈ వానకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పిన వడ్లు, సన్నవడ్లు 45 లక్షలు, కొన్నది 18 లక్షలు. ధాన్యం కొనడంలో ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ధాన్యం దళారుల పాలైంది. ధాన్యం 200-300 తక్కువకే రైతులు అమ్ముకొని నష్టపోయినరు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు. కొన్నదెంత? 44-43 ఖతం అయిపోయింది. సగమేమి ఎందుకు కొన్నారు? మరి నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా సగం వడ్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు కొనలే అంటే మీరు సకాలంలో సెంటర్లు స్టార్ట్ చేయలే. తేమ ఉన్నదని రైతులను కాల్చుక తిన్నారు, కటింగులు పెట్టిండ్రు. క్వింటాలకు 3-4-5 కిలోలు 3-4-5 కిలోలు తరుగు తీసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ తరుగేందుకు, ఈ రోజుల తరబడి ఎదురు చూసుడు ఎందుకు అని 300-400 తక్కువకు ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు ఈ రాష్ట్రంలో రైతులు. ప్రభుత్వం వడ్లు కొనడంలో దారుణంగా ఫెయిల్ అయిందనడానికి వీళ్ళు కొన్న 44 లక్షల మెట్రిక్ టన్నులే ఒక సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చెప్పింది 95 లక్షల మెట్రిక్ టన్నులు, కొన్నది 44, సగం కూడా కొనలేదు. అంటేనే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు. మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. వడ్లు కొనడం కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 45-50 లక్షల సన్నాలు కొట్టమని 18 లక్షలే కొన్నారు, మోసం చేసి. 45-50 లక్షల సన్నాలు కొనాలని ఎంత కావాలి? 2500 కోట్లు కావాలి. మీరు కొన్నది 18, అంటే 900 ఖతం చేసేది. ఆ సన్నాల పైసలు కూడా ఇంకా వాళ్ళే పూర్తిగా, ఇంకా కొంతమంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పడనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులారా, మీకు రుణమాఫీ పూర్తి కావాలన్నా, అన్ని పంటలకు బోనస్ రావాలన్నా,